వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జంపనిలో వైభవంగా హనుమద్ వ్రతం వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం హనుమద్ వ్రత వార్షిక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఉదయం సుప్రభాత సేవానంతరం పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు విశ్వక్సేన ఆరాధన, అజస్త్ర దీపారాధన, పుణ్యాహవచన నిర్వహించారు. వార్షిక పూజా కర్తలు కంచర్ల ఉమాదేవి, తలసిల గంగాధరరావు, తలసిల ఈశ్వరరావు దంపతులు స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరిపించారు. సాయంత్రం చక్రధారి కుటుంబీకులు పల్లకి ఉత్సవం నిర్వహించారు. స్వామికి సహస్రనామ పూజానంతరం శ్రీనివాసమూర్తి హనుమద్ వ్రత కథా ప్రవచనం చేశారు. గుంటూరు వెంకట్రావు, యనగందల హరిప్రసాద్ దంపతులు ప్రసాద వినియోగం చేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి భక్తి సమాజం వారు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి భజన కీర్తనలు ఆలపించారు. పండిత మామిళ్లపల్లి షణ్ముఖ శర్మ వేద పారాయణం గావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీయం వాసయమే కులే మాతరం పద్మమారిణిం ఆపసృజంతు సిద్ధాని చిక్లీద వసమే గృహే నిత్య దేవీం మాతరం శ్రీయం వాసయమే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం వికలాం పద్మమారిణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యకర్ణీం యష్టిం సువర్ణాం హేమమాన్యీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాస్యోస్కాన్ నిందేయం పురుషానకం యస్సుచిప్రయతో భూత్వా జుహ్యాదాసనస్తాన్ విపులకటితటే పద్మపత్రాయదాక్షి గంభీరావర్తనాభిః స్తనధరామ్న భరణమితా సుప్రమామ్న వస్త్రోత్తరీయ లక్ష్మీర్దిగై గజేంద్రమణి మణిగణ ఖచ్చితైర్స్నాపితాయ హేమవిఘ్న కుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యే ఉక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తు దేవలమిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందిరాక్షరత్వరుద్రకుమేంద్రంగాధాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం దే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ దేవలక్ష్మీ సరస్వతి శ్రీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుష్యేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం గాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణో స్నప్యేస్తో విష్ణో సూర్యసి విష్ణోర్ధ్రువమసి వైష్ణోమసి విష్ణవే త్వాం ఫలోదకేన స్నపయామి వాయుపుత్రాయ నమః ఫలోదకేన స్నపయామి హనుమతే నమః ఫలోదకేన స్నపయామి స్నపయామి అయ్యప్ప స్వామి నమః చక్రాన్ స్నపయామి చక్ర స్నానాంతరం దీపం దర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నారికేళ ఫలాన్ని నివేదయామి ఆనంద కర్పూరాది జయ శ్రీమద్ రమా మధురక్తముదోషసే మధుమత్ పార్థవంగజః మధుద్యవరుస్తనపిత మధుమార్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మధునా స్నపయామి అయ్యప్ప స్వామి నమః మధునా స్నపయామి రమణ గోవింద హరి గోవింద గోవింద సర్వనపయామి హనుమతే నమః దధ్నా స్నపయామి రామచంద్ర పరబ్రహ్మణే నమః దధ్నా స్నపయామి అయ్యప్ప స్వామి నమః దధ్నా స్నపయామి దివ్యా విష్ణుదేవతమర్మసుతో పాగ్రావయం దేవతమర్మసుతో శుద్ధాచమనీయం సమర్పయామి నారికేళ ఫలాన్ని నివేదయామి తత్సవితృవరేణ్యమృగోజుయోగేనః ప్రచోదయాతు ఓం నమో హనుమతే నమః రామచంద్ర పరబ్రహ్మణే నమః అయ్యప్ప స్వామినే నమః నారికేళ ఫలం నివేదయామి ఆనంద కర్పూరాజం దర్శయామి మంగళం కౌసలేంద్రాయ మహనే పురాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిలయదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. ఎన్నో ఏళ్లుగా కొలకలూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రైల్వే ట్రాక్ పక్కన ఉన్న అడ్డిముళ్ళ డొంక సమస్యను పరిష్కరించి
అన్నదాతలకు మేలు జరిగేలా చూస్తానని మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మండలంలోని కొలకలూరులో ఎన్నో ఏళ్లుగా డొంక మార్గం ఆక్రమణలకు గురై రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ గోపాలకృష్ణకు విన్నవించారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ఆ డొంక మార్గాన్ని పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి అందులో పంటలు సాగు చేస్తున్నారని, దీనిలో డొంక మార్గాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని తహసీల్దార్కు వివరించారు. స్పందించిన తహసీల్దార్ ఆక్రమణదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లేదు లేదు నడకెప్పుడు ఆ మండలం అయితే అవసరమైతే ఆయమార గారిని కూడా పిలుస్తారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మన తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇచ్చేసినప్పుడు ఇక్కడ రైతులు ఒక పెద్ద సమస్య తెలియజేశారు నా దృష్టికి. అందులో భాగంగా ఈ రైల్వే లైన్ ట్రిబులింగ్ చేయడం ద్వారా ఇప్పుడు దాకా వాడుతున్న డొంక మార్గం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇది రైల్వే వారి భూమే, వీళ్ళు ట్రిబుల్ లైన్ వేయడంతో ఆ డొంక లేకుండా పోతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ బయటికి తీసుకురాలేమని చెప్పేసి వారి ఆవేదన తెలియజేశారు. ఇమీడియట్గా చూస్తే మనకి దుగ్గిరాల మండలంతో లింక్ అయి ఉన్న డొంక కూడా ఉంది. డొంక ఆక్రమణకు గురైంది, కొంతమంది ఆక్రమించి ఉన్నారు. ఇది దుగ్గిరాల తహసీల్దార్ గారితో కూడా మాట్లాడి తహసీల్దార్ గారిని కూడా తీసుకొచ్చి ఈ రైతులతో కూడా మాట్లాడి ఆ డొంకని పునరుద్ధరించే విధంగా కృషి చేస్తాం. అట్లాగే సుమారుగా ఒక 20 అడుగులు వెడల్పు గల వీళ్ళకు ఒక ప్రత్యేకంగా పైనుంచి దుగ్గిరాల నుంచి మన ఈ నందివెలుగు దాకా రావాల్సిన ఒక డొంక మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక 6 రైతుల్ని సంప్రదించి కొంత భూమి అవసరమైతే సేకరించి మనం ఆ డొంకని కొంచెం వెడల్పు చేయాల్సిన నెసిటీ అయితే ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ రైతులు వివరాలు కూడా తీసుకోమని చెప్పాం. మనము ఎక్విజిషన్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయడం కంటే కూడా 4 రైతులు ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఆ రైతుల్ని కన్విన్స్ చేసి అవసరమైతే 10 మంది 10 రూపాయలు తలా ఎంత అని వేసుకొనైనా ఆ కావాల్సిన తక్కువ ఎక్స్టెంట్ని మనం కొనుగోలు చేసి ప్రజలకి అవసరమయ్యే విధంగా, రైతులకు అవసరమయ్యే విధంగా డొంకను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. వారి సమక్షంలో కొందరు రైతులు ఈ రైల్వే ట్రాక్ పక్కన గల డొంక సమస్యని తహసీల్దార్ గారికి వినియోగించుకోగా తక్షణమే హుటాహుటిన బయలుదేరి ఆ డొంకని పరిశీలించడం జరిగింది. ఇక్కడ కొంత డొంక ఆర్టివేషన్లో ఉంది. ఆ డొంకని ఆ రైతుని పిలిచి ఆర్టివేషన్ ఎవరైతే చేశారో వారితో మాట్లాడి రైతులకు ఇప్పించే పనిగా చూస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర నుంచి భూమి సేకరించాల్సిన పని ఉంది డొంకకి. ఇది నిత్యం రైతుకి ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట ఫలం ఇంటికి చేరేంతవరకు ఈ డొంక ఎంతో అవసరం. ఈ డొంక మెట్ట ప్రాంతంలో కలిగిన డొంక. ఈ డొంకనే ఈ రైతులు తహసీల్దార్ గారికి గట్టిగా విన్నవించుకున్నారు. వారు కూడా మా దయ ఉంచి కొలకలూరు రైతుల తరఫున చేసి పెడతానని హామీ ఇచ్చి ఉన్నారు. తెనాలి పట్టణం బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ క్రిస్టమస్ స్టార్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా మనకి తెనాలి పట్టణంలో బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో మనకి సెమీ క్రిస్మస్ గ్రాండ్గా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనకి తెనాలి ప్రాంతంలో చాలా దీవెనకరంగా కొనసాగిస్తున్న ఈ సెమీ క్రిస్మస్ వేడుక సందర్భించి స్టార్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో ఉండవలసిన ప్రియులు సుద్దపల్లి నాగరాజు గారు
సేవారత్న అవార్డు కలిగిన నాగరాజు గారు వారు మన మధ్యన లేకపోయినను ఈ కార్యక్రమం మన ప్రాంతంలో వారికి సన్నిహితులుగా అన్ని విషయాల్లో పిలిచిన వెంటనే తోడుగా నిలబడి చేసే వాళ్ళందరూ మనకు తోడుగా ఉండి మేమున్నామన్నా మీరు లేకపోయినా పర్వాలేదంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రతి అన్నగారికి ప్రతి వారికి ప్రభు పేరిట యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. సేవారత్న పేదలకి ఆపద్ బాంధవుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద స్టార్ని పెద్దల చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి నాగరాజు గారు అందుబాటులో లేని కారణంగా స్థానికంగా ఉన్న పెద్దల నాయకత్వాన్ని కలుపుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని సుద్దపల్లి నాగరాజు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అనేక మంది పేదలను ఆదరిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారు. అన్న కుటుంబానికి అన్నకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ రూరల్ మండల గ్రామం అంగల్కుదురుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామ్మూర్తి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు కళాకారుల ఆధ్వర్యంలో అంగళగుదురులోని కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ప్రభుత్వ సర్వీసులో రిటైర్ అయిన శ్రీరామ్మూర్తి ప్రవృత్తిరీత్యా కవిత్వం వెలువరించారని తన రచనలతో సాహితీ ప్రపంచంలో గుర్తింపును పొందినట్లు గుర్తు చేసుకున్నారు. సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ శ్రీరామమూర్తి కవితలో మానవతను సోదాహరణంగా వివరించారు. అంబేద్కర్ సీరియల్ తీసినప్పుడు ఆయనతో కలిసి చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే వేదికపై శ్రీరామమూర్తి చివరి రచన దత్తగాన లహరి పుస్తకాన్ని రావినూతల ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కళారంగ ప్రముఖులు బల్లిమిత కృష్ణ, ఐనాల మల్లేశ్వరరావు, వేమూరి విజయభాస్కర్, వెంకట్, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, అంగళగుదురు పంచాయతీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం తదితరులు శ్రీరామమూర్తి వ్యక్తిత్వం, గుణగణాలు, సాహితీ సేవను వివరించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ తెనాలి కళారంగానికి ఉన్న ఆస్తిలో శ్రీరామమూర్తి గారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే ఈ కళారంగానికి ఉన్న ఆస్తి లేకపోతే తెనాలిలో ఉన్న చాలా మంది ప్రముఖులు కావచ్చు. అలాంటి ప్రముఖుల్లో సాహిత్యవేత్తగా, ఒక కళాకారుడిగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక రచయితగా ఆయన శరత్కుమారుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చనిపోయేలా నేను ఇప్పటికీ అట్లా తెలియదు. ఎందుకంటే అది భరించలేనంత ఇబ్బంది. మూర్తి గారికి నాకు ఒక బాధ్యత ఏంటంటే ఒక మాట చూపిస్తా. నేను వంటగారి ఫోటో సినిమా చేసినప్పుడు ఆది మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఈయన ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనతో డైలాగ్ చెప్పాలి. మీ అమ్మ కొట్టారు త్వరగా ఆయన బయటకి ఆ మోటార్ సైకిల్ సీట్ అవుతుందా లేదా సీట్ అవుతుందా లేదా మేము ట్రాఫిక్ కెమెరా ఉన్నాం. యాక్సిడెంట్ అనగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆది ఎదురెళ్ళి ఆ వయసులో పంజాబీ డైలాగ్ లో ఓపెన్ ఆయన. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుత్తి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. ఎవడన్నా పెద్దోడు ఎవడన్నా తపాకి రోజేమో నేను ఆసుగా చెబుతుంటే కుదురుగా కూర్చొని కాగితం మీద పెట్టిన చిరంజీవి వెనక సుభాష్ చంద్రబోస్కు వెన్ను తట్టిన చిరంజీవి. మనం గౌరవించే విధంగా మనం నడుచుకోవాలి.
అనేటటువంటి అనేక పద్యాల ద్వారా ముఖ్యంగా తల్లి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క పద్యాల ద్వారా ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఎన్ని విధాలుగా వర్ణించాలో అన్ని విధాలుగా వర్ణిస్తూ ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి తల్లి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, తల్లి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మనం గుర్తు చేసుకోవాలి అనే దాంట్లో వారి యొక్క పద్యాల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా రాయలూరులో శ్రీరామూర్తి గారిని ఈ గంట మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని సజీవంగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ఇక్కడ సుపరిచితులుగా అందరూ తెలుసు. మరి వారు సాహితీ ప్రియులు, అట్లాగే వాళ్ళ కుటుంబంలో కూడా మరి పిల్లలు కూడా వయసులో తీర్చి అట్లాగే పంచాయతీ రాజులో వర్చువల్ సెక్రటరీగా ప్రస్తావన మొదలుపెట్టి తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన తదుపరి ఈయనకి ఈ సాహిత్యం మీద నాటకాల మీద కూడా అభివృద్ధి మేరకు నేను మా గొల్లిమల కృష్ణ మాస్టారు మీరు రిటైర్ అయ్యి ఉన్నారు కదా అంటే నేను గత 70లోనే అభ్యర్థ సమితి సెక్రటరీగా చేశాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. పదిహేనో తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.